Right. Welcome to Dr. Indies IAS Academy. Strategies for cracking UPSC. Right. Already previous session లో మనం డిస్కస్ చేసాం. UPSC పేపర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్ని డిస్కస్ చేసి లాస్ట్ సెషన్ ఎక్కడ కట్ చేసాము. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ క్రాకింగ్ సివిల్స్. సివిల్స్ క్రాక్ చేయడంలో ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ని కట్ చేస్తూ మనం ఏం చేస్తామంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడాం. మరి దీంట్లో మళ్ళా వన్స్ అగైన్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ డిస్కస్ చేసిన తర్వాత డౌట్ ఏమొచ్చిందంటే, సార్ వెన్ టు స్టార్ట్ రీడింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఆప్షనల్ పేపర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ మొదలు పెట్టాము, మీరంతా కూడా నెక్స్ట్ దాంట్లో వస్తున్నారు. ఐ మీన్ 26కు లేదా 25 రాస్తారు, కొందరు 26 రాస్తారు. ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే దాన్ని క్లారిఫై చేస్తూ ఈ సెషన్ తీసుకుంటున్నాం. ఇన్ జనరల్ ద గ్యాప్ బిట్వీన్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇస్ ఓన్లీ 3 to 4 months. తెలుసు కదా మీకు అందరూ కూడా. ఒకసారి చూస్తే మీరందరూ కూడా హిస్టరీలోకి వెళ్తే ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్య ఉండే గ్యాప్ ఎలా ఉంటుందంటే 3 to 4 months మాత్రమే ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ కి మొదలు పెడతా అంటారు. అందుకే ఒక ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ ఢిల్లీలో ఉంటారు సార్, ఆయన ఒకరు అంటాడు, ఇఫ్ యు ఆర్ నాట్ థరో విత్ ద మెయిన్స్ డోంట్ గో ఫర్ ప్రిలిమ్స్ అంటాడు. ఒకమాట మీరు కానీ మెయిన్స్ థరోగా ఉండకపోతే ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వద్దు అంటాడు. ఎందుకంటారంటే ఇక్కడ ఉండేటువంటి 3 to 4 months గ్యాప్ మాత్రమే ఉంది ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో. ఇఫ్ యు కన్వర్ట్ ఇన్ టు డేస్ ఆల్మోస్ట్ 120 days. మరి పేపర్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇంక్లూడింగ్ క్వాలిఫైయింగ్ పేపర్స్? మెయిన్స్ లో 9 పేపర్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి, ఒక ఎస్ఏ ఉంది, 4 GS పేపర్స్ ఉన్నాయి, ప్లస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ 9 పేపర్స్. సో 9 పేపర్స్ డివైడ్ చేస్తే మీకు ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 30 సంథింగ్. అంటే 10 to 15 days ఆఫ్ టైమ్ ఈస్ రీడ్ టు ఈచ్ పేపర్ ఇన్ మెయిన్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? అంత పెద్ద ఎగ్జామ్ ని నువ్వు అసలు ఏమి మొదలు పెట్టుకోకుండా ఏమి చదవకుండా ఒక 10 to 15 days గ్యాప్ లో చదవడం ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పండి, ఆన్సర్ మీరే చెప్పండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఖచ్చితంగా తెలుసు మనకి. కాబట్టి ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ద సివిల్ సర్వీసెస్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లూజ్ యువర్ దట్, ఐ మీన్ నీకు ఉండేటువంటి ఛాన్సెస్ ఏమున్నాయో, మనకు ఓసీకి 6 ఉన్నాయి, ఓబీసీకి 9 ఉన్నాయి, అలాగే నీ ఎస్సీకి అన్లిమిటెడ్ పక్కన పెడితే నీ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఇఫ్ యూ వాంట్ ద సివిల్ సర్వీసెస్ కంపల్సరీగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుంచి అంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఇట్ సెల్ఫ్. సరే ఎప్పుడంటే ఈరోజు స్టార్ట్ చేయండి, నథింగ్ రా. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సార్ ఆంథ్రోపాలజీని మేము తీసుకోవాలనుకుంటాం, మీ అకాడమీకి వస్తున్నారు, మీరు ఎలాంటి స్పెషాలిటీ ఉంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను. ఎస్, ఐ మై సెల్ఫ్ డాక్టర్ సురేష్ కుమార్ గిండి. ఐ డిడ్ మై ఎంఎస్సి ఇన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ప్రీహిస్టారిక్ ఆర్కియాలజీ. ఆంథ్రోపాలజీలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏముంటాయి, ఇవన్నీ నేను మళ్ళీ డిస్కస్ చేద్దాము. నేను నా సబ్జెక్ట్ ఎంఎస్సి సైన్స్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ప్రీహిస్టారిక్ ఆర్కియాలజీలో 1983-85లో ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ which is in Tirupati. So I did my MSc in that university and stood as the first ranker on that batch. Then ఇక్కడ మనకు విన్నింగ్ ఎడ్జ్ ఉంటాయి ఆంథ్రోపాలజీలో కూడా. విన్నింగ్ ఎడ్జ్ నేను మళ్ళీ చెప్తా సిలబస్ గురించి. ఇక్కడ ఇఫ్ యూ సీ దట్ ఐ మీన్ పేపర్ 1 అండ్ పేపర్ 2, ఈ పేపర్ 1లో 1.6 and 1.8, 1.6 and 1.8 ఇన్ పేపర్ 1, అండ్ ఇన్ పేపర్ 2 1.1, 1.2 and 1.3, 1.1, 1.2 and 1.3 of paper 2. In paper 1, 1.6 and 1.8. These two items are related to prehistoric archaeology. నా సబ్జెక్ట్ మీరు చూసారు, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ప్రీహిస్టారిక్ ఆర్కియాలజీ. ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి ఎవ్రీథింగ్ ఆర్కియాలజీ దాంట్లో స్పెషల్ చేయడం జరిగింది. ఇవి ఏంటి ఇంపార్టెన్స్ అంటే సమ్ టైమ్స్ 45 to 55% ఆఫ్ క్వశ్చన్స్ అపియర్డ్ ఫ్రమ్ దిస్ ఓన్లీ మైనర్ టాపిక్స్. అంటే ఈ టాపిక్స్లో కానీ స్పెషలైజ్ చేయగలిగితే మీకు విన్నింగ్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. సో మరి దీని స్పెషాలిటీ. నెక్స్ట్ వన్ ఎథ్నో ఆర్కియాలజీ. నా పిహెచ్డి టాపిక్ ఎథ్నో ఆర్కియాలజీ. ఎథ్నో ఆర్కియాలజీ 1.3 అండ్ ట్రైబల్ ఇండియాకి వెరీ రిలేటెడ్. సో టోటల్గా చూసినట్లయితే ఇది మనకి చాలా నెగ్లిజిబుల్గా, చాలా మనం చూసినట్లయితే నేను ఏ కోచింగ్ సెంటర్ గురించి మాట్లాడను కానీ చాలామంది చూడలేదు, జస్ట్ దే హావ్ లిజన్
వాళ్ళకు ఉండే ప్రాక్టీస్ కొద్దీ, వాళ్ళకు ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దీ చెప్తున్నారు, మిస్ అవుతున్నారు. మాకు ఒరిజినల్గా ఉండేటువంటి డేటా ఏమవుతుందో ఆ డేటాని ప్రజెంట్ చేస్తూ ఇస్తున్నారు. కాబట్టి విన్నింగ్ ఎడ్జ్ నిలబడతాను గ్యారెంటీ నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఫస్ట్ పిహెచ్డి ఇన్ ఎస్యూఎస్టీ ఫ్రమ్ ఎథికల్ ఆర్కియాలజీ టాపిక్లో నేను చేయడం జరిగింది. సో కరోనా ఎక్స్పీరియన్స్ 30 years నేను చెప్పుకోకర్లేదు. మోర్ దెన్ 3.5 decades నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా మీకు అందరూ కూడా ఈరోజు ధైర్యంగా నా దగ్గర చేయలేరు. అలాగే మీకు నేను ఆ సక్సెస్ రేట్ నడిపిస్తానని హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్స్లో మనము అసలు వాట్ ఈజ్ ఆంథ్రోపాలజీ డిస్కస్ చేసాము. సో వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ? ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. చూస్తే స్కల్ మీకు భయపడబాకండి. స్కల్ అంటే భయమా? అదే కదా మా బాడీ గురించి సింబాలిక్గా మీకు స్కల్ ఇచ్చాను. సో టోటల్గా మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంటే మనం ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ కదా, యూపీఎస్సీ రాసిన, ఎస్ఎస్సీ రాసిన, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన అన్నిట్లో కామన్ ఉంటుంది. సో ఈ ఐటమ్స్ అన్ని ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అంటాము. ఈ ఐటమ్స్ అన్ని దాంట్లో ఉపయోగపడతాయి మీకు. అలాగనే సెకండ్ బ్రాంచ్ ఇస్ కాల్డ్ as social anthropology or cultural anthropology. It is also called as socio-cultural anthropology. Socio-cultural anthropology. First one is physical anthropology or biological anthropology. Second main branch is social anthropology or cultural anthropology, or it is also called as socio-cultural anthropology. దీంట్లో ఏం చదువుతామంటే సింబాలిక్గా కూడా ఇచ్చాం. మరి ఈరోజు చూసినట్లయితే దీంట్లో నీ సొసైటీ గురించి, నీ కల్చర్ గురించి, సివిలైజేషన్ గురించి, సో దాంతోపాటుగా మనకు ఉండేటువంటి క్యాస్టిజం, రిలీజియన్ కానీ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, ఇలా అనేకమైన విషయాల గురించి డిస్కస్ చేసేది. మరి ఈ రోజు అనేకమైన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి సమస్యల పరిష్కారాలు ఇవన్నీ ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో సెకండ్ మెయిన్ బ్రాంచ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి థర్డ్ వన్ ప్రీ హిస్టారిక్ ఆంథ్రోపాలజీ ఆర్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంటారు. ఇక్కడ చూసినట్టు చూస్తుంది మీకు సింబాలిక్గా ఇచ్చాం. మీకు అర్థమైపోయింది ఏం చదువుతావు కూడా. ఎస్, మనకు ఉండేటువంటి 99.9999% మనకి ఎంత రిటర్న్ రికార్డ్స్ ఎంత థౌజండ్స్ లెక్క పెడుతున్నాం. హ్యూమన్ సెపరేటెడ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద అనిమల్ కింగ్డమ్ అరౌండ్ 3.3 MIA మిలియన్ ఇయర్స్ ఎగో. 3.3 MIA అంటే 33 lakhs రఫ్లీ 33 లక్షల సంవత్సరాల క్రితం సెపరేట్ అయిపోతే అప్పటి నుంచి జరిగిన చరిత్ర అంతా ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ. సో మనకు ఉండేటువంటి టోటల్గా ఇలా అనిమల్ లాగా ఒకప్పుడు జీవించేటువంటి మన పూర్వీకులు ఏ విధంగా వచ్చారు, ఎలా మనం ఈరోజు మనం హ్యూమన్స్గా ఎవాల్వ్ అయినాం, ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ చదువుతాం. దీన్ని చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హిస్టరీ అనేది కంపల్సరీ కదా మీకు. ఎక్కడ ఏ ఎగ్జామ్ అయినా ఆ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ ఎంత కూడా కవర్ అయిపోయింది అంటే ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ మెయిన్ బ్రాంచ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఇక్కడ సింబాలిక్ ఇచ్చాం. ఎస్, మనకు ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అండ్ రిలేషన్ ఆఫ్ లాంగ్వేజ్ విత్ ఈచ్ అదర్. ఒక లాంగ్వేజ్ భాషా శాస్త్రం అంటాం, భాషా మానవ శాస్త్రం, తెలుగు భాష మానవ శాస్త్రం. సో ఇదేమో శారీరక మానవ శాస్త్రం, ఇదేమో సాంస్కృతిక సామాజిక మానవ శాస్త్రం, ఇదేమో పురాతత్వ శాస్త్రం, ఇదేమో భాషా మానవ శాస్త్రం. సో లైక్ దిస్ ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ, ఇట్ ఈస్ ద మెయిన్ బ్రాంచ్. సెకండ్ మెయిన్ బ్రాంచ్ is social anthropology or cultural anthropology. Third one is prehistoric anthropology or archaeological anthropology. Fourth one is linguistic anthropology. Of course దీంట్లో క్వశ్చన్స్ 1 or 2 మాత్రమే వస్తాయి. ఈ మూడు మనం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆంథ్రోపాలజీలో ఆ సిలబస్లో మాకు ఐడియా వచ్చింది సార్ మెయిన్ బ్రాంచెస్. ఆ సిలబస్ ఏముంటాయని చూస్తే ఒక్కసారి చూస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయి అన్నమాట. లైక్ అదర్ ఆప్షన్స్, even anthropology is also consist of 2 papers, paper 1 and paper 2. Paper 1 consists of 6 modules. For the convenience of the students, I have divided the total portion of the anthropology into the 12 modules. So paper 1 consists of 6 modules, paper 2 also consists of 6 modules. So paper 1 లో మనకి ఏముంటుందంటే ఇవి 6 modules గా డివైడ్ చేయడం జరిగింది. నంబర్ 1 లో ఏముంటుందంటే ఇంట్రడక్షన్ టు ఆంథ్రోపాలజీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. అంటే ఆంథ్రోపాలజీ అంటే ఏంటి,
దాని స్కోప్ ఏంటి, ఎంతవరకు చదవచ్చు మనము, దాని మీనింగ్ ఏంటి, ఏ రకంగా డెవలప్ అయింది, ఇలాంటివి చేస్తూ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి చూద్దాం. ఇది మాడ్యూల్ 1లో మీకు టోటల్గా ఆంథ్రోపాలజీ గురించి ఐడియా వస్తుంది. మాడ్యూల్ 2లో ఏమొస్తుందంటే జనరల్ ప్రీ హిస్టరీ పేపర్ 1, ఇండియన్ ప్రీ హిస్టరీ పేపర్ 2 రెండు మిక్స్ చేశాను. అంటే యూపీఎస్సీ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా పేపర్ 1లో వాడు జనరల్గా ఆర్కియాలజీ నేర్చుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్స్ పెట్టాడు, పేపర్ 2లో ఇండియన్ ప్రీ హిస్టరీ పెట్టాడు. నేర్చుకునేటప్పుడు రెండు నేను మిక్స్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది, మీకు స్టూడెంట్ క్లారిటీ వస్తుంది. కాబట్టి దీని మాడ్యూల్ 2 కింద విడగొట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రీ హిస్టరీ అంతా చూపించడం జరిగింది. థర్డ్ వన్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, అంటే ఇక్కడేమో ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ఇక్కడేమో ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ, ఇక్కడ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ చూడడం జరిగింది. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ థీరీస్, అసలు మనం ఎలా వచ్చాము, ఏ రకంగా వచ్చాము, సో ఇన్ని రకమైనటువంటి ఆంథ్రోపాలజిస్ట్ థీరీస్ అంతా కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, దీన్ని మనం పెట్టడం జరిగింది. మరి ఫిఫ్త్ వన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఫిజికల్ ఆంథ్రోపాలజీ రెండో పార్ట్ అన్నమాట. అంటే పేపర్ 1 కొంత అయితే కొత్త మాడ్యూల్లో కొంత కంటిన్యూ చేస్తాం. అలాగనే అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ లైక్ ఎనీ అదర్ సైన్స్, ద వెరీ పర్పస్ ఆఫ్ సైన్స్ ఈస్ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. అంతే కదమ్మా, ఏం చదువుకున్నా అన్ని శాస్త్రాలు ఏం చేయాలి, నువ్వు నేర్చుకునేటువంటి విజ్ఞానం ఏమవుతుందో ఇట్ షుడ్ బి అప్లికబుల్ టు ద, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద యువర్ సొసైటీ. కాబట్టి ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో ఏ రకంగా ఆంథ్రోపాలజీని మనకు ఉండేటువంటి సొసైటీకి, డెవలప్మెంట్కి, వెల్ఫేర్కి వాడతామో ఇవి డిస్కస్. ఈ విధంగా పేపర్ 1 ఉంటుంది. మరి పేపర్ 2లో ఏముంటుందంటే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఇండియా. ఇక్కడ మాట్లాడాం, ఇక్కడ మాట్లాడినటువంటి లిథిక్ కల్చర్స్ దగ్గర నుంచి నీకు స్టోరేజ్ అంటాము, అక్కడ నుంచి నీకు ఏ రకంగా లోహయుగం అంటే నీకు మెటలైజ్కి వచ్చారు, ఆ ఎవాల్వ్ వచ్చారు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ని చదువుతాం, శివాలిక్ హిల్స్ కానీ ఇవన్నీ. తర్వాత ఇండియన్ సోషల్ సిస్టమ్ చదువుతాం మాడ్యూల్ 2లో. మాడ్యూల్ 2లో డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇండియా, ఇండియాలో ఆంథ్రోపాలజీ ఏ రకంగా ఒక శాస్త్రంగా రూపుదిద్దుకొని ఏ స్టేజ్లో ఎలా డెవలప్ అయ్యి ఇప్పుడు మీరు చదువుతున్న రూపంలోకి వచ్చిందో ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ ఇండియన్ విలేజ్ స్టడీ. ఇండియా అంటే ఏం గుర్తొస్తుంది, ఇది అగ్రేరియన్ సొసైటీ అంతే కదా, అగ్రికల్చర్ టోటల్గా. కాబట్టి వ్యవసాయం ఉండేటువంటి దాంట్లో విలేజ్ పట్టుకోమలు. కాబట్టి ఈ ఇండియన్ విలేజ్ స్టడీస్లో ఆంథ్రోపాలజీ రకరకాల స్టడీస్ చేస్తూ ఏ రకంగా ఈ ప్రపంచంలో ఉండే ఆంథ్రోపాలజీ ఇక్కడి నుంచి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం జరిగిందో ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ట్రైబల్ ఇండియా, ఫిఫ్త్ వన్. ట్రైబల్ ఇండియా అంటే గిరిజన భారతదేశం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్యాథెటిక్ ఫ్లైట్ ఆఫ్ ట్రైబల్స్. మన సాటి మానవులైన భారతీయులైనటువంటి ట్రైబల్ పీపుల్ ఇన్ని చట్టాలున్నా వాళ్ళు ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారు, వై దీస్ పీపుల్ ఆర్ మార్జినలైజ్డ్, ఎందుకు మిగతా ప్రపంచం నుంచి బయటికి పక్కకి నెట్టబడ్డారు, వాళ్ళకు ఉండే చట్టాలు ఏంటి తెలుసుకోవడంతో పాటుగా ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నామో ఇవన్నీ అడ్రస్ చేయడానికి ట్రైబల్ ఇండియా ఎక్సలెంట్ చాప్టర్. ఇది మీకు ఎస్ఏకి చాలా ఉపయోగపడుతుంది, ఇది చదువుతాం. లాస్ట్ వన్ ఇండియన్ సోషల్ ఇష్యూస్ అండ్ ఆంథ్రోపాలజీ ఆన్ దీస్ ఇష్యూస్. రకరకాలైనటువంటి సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఎస్ఏకి మనకు వచ్చే టాపిక్స్. ఇలాంటి ఐటమ్స్తో పేపర్ 2 ఉంటుంది. సో సింబాలిక్గా మనం ఇక్కడి నుంచి చూస్తే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ చూసాం, ఫిజికల్గా మన సొసైటీలో ఇలాంటి చోటకు వచ్చాము. సో ఈ విధంగా ఆంథ్రోపాలజీ అంటే మన గురించి, మన జాతుల గురించి, మన సంస్కృతి గురించి, మన పూర్వీకుల గురించే కాకుండా మోడర్న్ సొసైటీలో ఉండేటువంటి టోటల్గా నాట్ ఓన్లీ ఇండియా అన్ని రకాల సొసైటీస్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం చదువుతాం. దట్ ఈస్ ఆంథ్రోపాలజీ. మీరు కరెక్ట్ సబ్జెక్ట్ని చూస్ చేసి నేను అనుకుంటున్నాను, అవునా కదా? ఎస్, వెరీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.